ఈరోజు నీవు కన్నీళ్ళు కాలుస్తున్నావా? నీ దుఃఖానికి నిజంగా అర్థం ఉంటే దేవుడు ఆ కన్నీటిని అర్థం చేసుకోగలడు. కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులే నీ కన్నీటిని అర్థం చేసుకోకపోవచ్చు. నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు అలుసుగా తీసుకోవచ్చు, నిన్ను హేళనగా మాట్లాడచ్చు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందండి, ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటుంది, ఏడుపు ముఖం అండి అని చాలామంది నీ గురించి మాట్లాడచ్చేమో. కానీ నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని అర్థం చేసుకోలేని దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన ఎంతోమంది కన్నీళ్ళు తుడిచాడు. ఆయన ఎంతోమంది దుఃఖం నుంచి విడుదల చేశారు. దిస్ ఈజ్ యువర్ టైమ్ అండ్ దిస్ ఈజ్ యువర్ టర్న్. అంత మాత్రం కాకుండా జారి పడిపోకుండా మన పాదాలను తప్పిస్తాడు ఆయన. చాలామందిలో నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తానండి, మంచిదే, ఆయన అంగీకరిస్తానండి, కానీ మరలా పడిపోతానేమోనండి అన్న భయం చాలామందిలో ఉంటుంది. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ జీవితం, నీ ప్రయాణం పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రయాణం కనుక పరిశుద్ధాత్మ దేవుడు నేను గైడ్ చేస్తూ ఉంటాడు. నువ్వు చేయాల్సింది ఆయన మాటకు లోబడ్డాను. ఆయన మాటకు విధేయత చూపిస్తున్నప్పుడు ప్రభుని నడిపిస్తాడు ఆయన. నువ్వు పడిపోతావేమో, జారిపోతానేమో అన్న భయం నీకు ఉండాల్సిన అవసరం